మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్స్ గ్రౌండ్ వద్ద హయత్ నగర్ కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు సైదాబాద్ కు చెందిన తనకు కాబోయే భార్యతో కలిసి మార్చి 18న రాత్రి 7 గంటల సమయంలో కారులో మాట్లాడుతుండగా 5 గుర్తు తెలియని వ్యక్తులు కారు దగ్గరకు వచ్చి కారు అద్దాలు తీయాలని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో వంశీకృష్ణ కారును స్టార్ట్ చేసి వెళ్లే క్రమంలో కారుపై 2 దుండుగులు కూర్చొని కారు అద్దాలు పగలగొట్టారు. దాంతో భయభ్రాంతులకు గురైన వంశీకృష్ణ కొద్ది దూరం అలాగే కారు ప్రయాణం చేశాడు. ఇంతలో కారుపై ఉన్న ఓ దుండుగుడు దూకి పారిపోయాడు. మరో దుండుగుడు కారు బానెట్ పై కూర్చోవడంతో ముందు ఏమీ కనిపించకపోవడంతో డ్రైవింగ్ చేసిన వంశీ అదుపు తప్పి 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం బానెట్ పై ఉన్న దుండుగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు వంశీకృష్ణను ఢీకొట్టి పోలీసులకు అప్పచెప్పారు. దీంతో పోలీసులు యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. కానీ బాధితులు రోడ్డు ప్రమాదం జరగడానికి కొందరు దుండుగులు వెంబడించడమే ప్రధాన కారణమని పోలీసులకు వెల్లడించారు. ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి తమను భయాందోళనకు గురిచేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. అన్న అందరికి నా పేరు సతీష్. ఇట్లా మేము వనసల్పురంలో ఉంటాము. మా బ్రదరు అండ్ వాళ్ళ కాబోయే వైఫ్తో పాటు ఇట్లా మలక్పేట్ స్టేషన్ వెనకాల ఉన్న ఏరియా ఇక్కడ సైడ్ షాపింగ్ కోసం అని వచ్చినారన్న. వచ్చినప్పుడు కొంతమంది ఏం చేసినారంటే ఇద్దరిని చూసి ఫుల్ దాగి ఉన్నారు. ఇద్దరు ఒక 5-6 మంది ఫుల్ తాగేసి గంజాయి తాగి మొత్తం తాగి వాళ్ళని చూసి వాళ్ళ మీదకి అటాక్ చేయి అమ్మాయితో పాటు మిస్బిహేవ్ చేయడానికి వెళ్ళిరన్న. వెళ్తే దాని మీద ఏం చేయాలో అర్థం కాక కారు తీసుకొని అట్లనే స్టేషన్ దాకా తీసుకొని వచ్చి ఒక 2 దెబ్బలు తాకినాయన్న. దాన్ని బేస్ చేసుకొని ఇట్లా అయింది, ఇట్లా మా మీదకి అటాక్ వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నిన్న నైట్ కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడేమో ఆ కంప్లైంట్ ఏమో మిస్ అయిందని చెప్పేసి ఇప్పటిదాకా చేసి రిటర్న్ మా మీదనే కేసు పెట్టడానికే చేస్తున్నారు. ఏంది పరిస్థితి అని చెప్పేసి అడుగుతుంటే కంప్లైంట్ మిస్ అయింది అదేనా అంటారు. మరి ఈడ ఇచ్చిన కంప్లైంట్ మిస్ అయిందంటే మేము ఏడుపోయి కంప్లైంట్ ఇవ్వాలన్నా. ఇప్పుడు మేము పోయి ఏమైనా అడిగితే బాగా మా మీదకే దౌర్జన్యం చేసి మీరు ఏంది రాబాయి మీరు ఏందా అని చెప్పేసి అంటున్నారు. దౌర్జన్యంగా మా మీదకే ఇట్లా కేసు ఇట్లా పెట్టుకున్నట్టు చేస్తున్నారు. మరి ఏడ న్యాయం దొరికితే ఏడుకోవాలో చెప్పండి అన్న. మీరే ఏం అర్థమవుతుంది. ఇక మేము మా గెలిచిన వాళ్ళ త్రూలో ఎవరన్నా కలిస్తే ఇప్పుడు లోకల్లో ఉన్న అన్నవాళ్ళు బీజేపీ లీడర్లు అన్నవాళ్ళు జిల్లా కార్యదర్శులు అన్నవాళ్ళు లోకల్ బీజేపీ లీడర్లు అందరూ వచ్చి ఇప్పుడు ఈ టైంకి తెలిసి అన్నవాళ్ళు అందరూ వచ్చి ఇప్పుడు ఈ టైంకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం. అప్పటి వరకు మధ్యాహ్నం దాకా అసలుకి మా బ్రదర్ని లోపల పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి ఇప్పటిదాకా ఏందనేది అసలు ఏమైంది, అమ్మాయిని ఎందుకు ఇట్లా వేసి ఏందని అసలు అడగని కూడా అడగలేదు. ఏందని అడిగితే కూడా మా మీదకి రివర్స్ అవుతున్నారు. ఇప్పుడు అన్నవాళ్ళు వచ్చినారు, ఈ బీజేపీ లోకల్ లీడర్స్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ బీజేపీ లీడర్ అన్న ఈ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ అన్న కూడా వచ్చి ఇప్పుడు ఎంతో కేర్ తీసుకొని మా సైడ్ నుంచి మాట్లాడి ఆ అన్నతో పాటు బీజేపీ లీడర్లు కూడా వచ్చి మా సైడ్ నుంచి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ అన్న. ఇట్లనే ఇది ఏంటంటే దీని మీద పోరాటం చేయాలన్నా ఏంది అనేది అసలుకి ఏం అర్థమవుతలేదు. ఈడ కాకపోతే ఏడు చేయాలన్నా మీరే చెప్పండి. థ్యాంక్ యూ నిరంజన్ అన్న వచ్చినందుకు. మీ సపోర్ట్ ఉండాలన్న ఎప్పుడు మాకు ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా జరుగుతుందంటే అన్యాయం జరుగుతుందంటే వెంటనే రెస్పాండ్ అయ్యారన్న. మీరు చాలా థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు.